రెగ్యులర్గా వెళ్ళే ఒక రూట్లో ఒక బండి ఎక్కుతుంది. ఆ బండి ఫోన్ నెంబరు దాన్ని ఫాలో అప్ చేస్తే వేరే ఒక డిస్ట్రిక్ట్ పత్తనంతిట్ట డిస్ట్రిక్ట్లో అంటే ఒక 200 కిలోమీటర్ల అవతల ఒక ఒక ఊర్లోకి వెళ్ళి మా సీసీటీవీ అక్కడ ఉండదు కదా ఇంకా ఫర్దర్గా, అక్కడ ఒక ఏరియాకి వెళ్ళింది. దాని తర్వాత మా ఫేస్బుక్ అనాలిసిస్, తర్వాత కాల్ అనాలిసిస్ అంతా చేస్తుంటే మాకు కొన్ని క్లూజ్ దొరికినాయి అనమాట. చేసి ఒక ఇంటి వరకు వెళ్ళగలిగాం మేము. ఆ ఇంటికి వెళ్ళగలిగితే ఆ ఇంట్లో ఉన్న ఒక కపుల్, వాళ్ళని క్వశ్చన్ చేశాము. చేస్తే అసలు కథ ఏంటంటే, ఈవిడని ఒక అక్యూజ్డ్ తీసుకెళ్ళి అక్కడ నరకయాతనలు పెట్టి, ఈ కపుల్తో సహా ముగ్గురు కలిసి నరకయాతనలు పెట్టి, అక్కడ రేప్ అనే చాలా చిన్న విషయము, చంపి కొన్ని పార్ట్స్ తిని హ్యూమన్ సాక్రిఫైస్ చేసి తిని అక్కడ పాతి పెట్టారు. అంటే క్యానిబాల్స్ అని విన్నారా? హ్యూమన్ ఫ్లెష్ని తినే ఒక 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 సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న మనిషి అనమాట వీడు, ఈ అక్యూజ్డ్. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే వేరే వాళ్ళకు కూడా ఇది నేర్పిస్తాను ట్రై చేస్తుంటారు. ఈ కపుల్కి కూడా నేర్పించాడు వాడు. నేర్పించి వాళ్ళు కూడా తిన్నారు, వండుకొని తిని పాతి పెట్టారు. చూడండి ఎంత స్ట్రేంజ్ కేసు. ఇండియాలో అవుతుందా? అట్లాంటి కేసు డిటెక్ట్ చేశాను. ఇది ఇట్లాంటి మా ఆఫీసర్ అన్నాడు, సార్ ఇది మాత్రమే కాదు వేరే కేసు తప్పకుండా ఉంటుంది అన్నాడు. ఎక్స్పీరియన్స్తో చెప్పాడు. యాజ్ అన్ ఆఫీసర్ మనకి మన ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ చెప్పినప్పుడు మనం వినాలి, కొట్టిపారేయకూడదు. ఇంకా ఉంటాయి ఇట్లాంటి కేసెస్, వీనికి సంబంధించినవి ఉంటాయని మేము దాని వెనకబడ్డాం. పెడితే ఇంకొక అమ్మాయిని కూడా అదే ప్లేస్కి తీసుకెళ్ళి, అది ఇంకో వేరే డిస్ట్రిక్ట్లో వేరే మిస్సింగ్ కేసు. ఆ కేసు కూడా ఇక్కడికే ఈ ఇంటికే వచ్చి ఇదే రకంగా నరకయాతనలు పెట్టి చంపి తిని పాతి పెట్టారు. ఈ రెండు బాడీస్ వాళ్ళకి అలవాటు చేసినప్పుడు ఏం చెప్పాడండి? తింటే ఏమైనా వాడికి ఒక పర్వర్ట్ అండి. వాడు పోస్ట్ మార్టం అసిస్టెంట్ లాగా వెళ్ళాడు. అంటే ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ హ్యూమన్ ఫ్లెష్ అలవాటైంది వాడికి. అట్లా వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు, లైఫ్ సెంటెన్స్ వస్తుంది. అట్లా వాడు అంటే హ్యూమన్ సాక్రిఫైస్ అండ్ క్యానిబాల్ కేసు ఎక్కడైనా ఇండియాలో కూడా మీరు వినకుండొచ్చు. ఎన్డీటీవీ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు. ఐ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ విత్ ఎన్డీటీవీ, ఐ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ విత్ రిపబ్లిక్ టీవీ. నేషనల్ న్యూస్, ఇది ఇంటర్నేషనల్ న్యూస్ యాక్చువల్గా. ఆ కేసు పట్టుకున్నాం మేము. ఒక మిస్సింగ్ కేసు ఎండింగ్ ఇన్ హ్యూమన్ సాక్రిఫైస్ అండ్ క్యానిబాల్.